ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ. అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ICFI. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు లబ్బిపేట కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దాసరి రాము వ్యాఖ్యలపై జనసేన నేత అమ్మిశెట్టి వాసు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ, కాపు సంఘం నేత దాసరి రాము సంఘాలను ఆపాదించి అసలు ఏమి మాట్లాడుతున్నారు మాకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. అసలు వంగవీటి మోహన రంగ చనిపోయి 40 సంవత్సరాలు అవుతుంటే ఈ రోజు వంగవీటి మోహన్ రంగ పేరు చెప్పుకొని కులాలను ఆపాదించి మాట్లాడుతున్నారని అన్నారు. నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీడియా సమావేశం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనసేన పార్టీ మీద కొంతమంది కులాన్ని ఆపాదించే విధంగా జనసేన పార్టీకి కొమ్ము కాసినటువంటి కాపు కులాన్ని దూరం చేయడం కోసం వైసీపీతో కుమ్మక్కైనటువంటి కొంతమంది కాపు పెద్దలు చేస్తున్నటువంటి మనం అందరం చూస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా దాసరి రాము గారు అంటే మాకు ఎంతో చాలా గౌరవం. ఎందుకంటే ఆయన కులం కోసం ఎంతో కొంత చేస్తానని తిరుగుతా ఉన్నారు. మరి దాసరి రాము గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సూటిగా మా కులానికి ఏం చేయలేదు, మీరు మా కులానికి నాయకుడు అనుకున్నాం, కాపులు పట్టించుకోవట్లేదు, కాపుల్ని వాడుకొని వదిలేసామని చెప్పి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దాసరి రాము గారికి, గతంలో దాసరి రాము గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు మీరు ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఉందాం. పవన్ కళ్యాణ్ గారు పిలిచి పెట్టుకున్న సమావేశాలు కాబట్టి ఆయన జోగయ్య గారే మా సంఘం తరఫున మిమ్మల్ని కలవాలండి అని ఆయన 4 సార్లు అడిగి అపాయింట్మెంట్ తీసుకున్న సమావేశం. మీరన్నది వాస్తవం. పవన్ కళ్యాణ్ గారికి కులం లేదు, ఆయన అందరితో సమానంగా ఉంటాడు. ఏ మాటగా మాట మా దగ్గర ఎప్పుడు కూడా కులాల వరకు ఎప్పుడు ప్రస్తావన అయితే లేదు. నేను మన రాష్ట్రం అనే పదం ఎత్తితే మన రాష్ట్రం కాదండి, మన దేశం బాగుండాలనండి అన్నారు. నేషనాలిటీ ఫీలింగ్ ఉండాలి మనలో. మన రాష్ట్రం ఏంటి? ఒక చదువుకున్న జ్ఞాని మరి కుల సంఘాల కోసం పోరాడుతున్నటువంటి దాసరి రాము గారు ఏం మాట్లాడతారు? మీకు క్లారిటీ ఉన్నారు, మేము అడుగుతున్నాం. అసలు వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయి 40 సంవత్సరాలు అవుతా ఉంటే ఈ రోజు వంగవీటి మోహన్ రంగ గారిని తీసుకొచ్చి కులాలు ఆపాదించి ఏం చేద్దామని, ఈ రాష్ట్రాన్ని ఎలా చేద్దామని మేము చూస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారి మీద మీ కక్ష ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ కులానికి ఏ మతానికి చెందిన వ్యక్తి కాదు, చిన్న మచ్చ కూడా లేదు. ఇలాంటి నాయకుడు ఈ టీడీపీతో ఈ బీజేపీతో పొత్తుంటే, కూటమితో పొత్తుంటే ఇంకా 10-15 సంవత్సరాలు ఏ పార్టీ అధికారంలోకి రాదని కొంతమంది మీ వెనకున్న వైసీపీలో ఉన్న జన సైనికులు, ప్రతి కాపు సోదరుడు కూడా రోడ్డుకి మాట్లాడతాడని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీకు కష్టం వస్తే, మీకు ఇష్టం లేకపోతే మీకు నచ్చిన పార్టీకి వెళ్ళిపోండి. అంతేగాని ఈ జనసేన పార్టీని కులానికి ఆపాదించి జనసేన పార్టీతో ఉన్న కాపులు జోలికి వస్తే మాత్రం మేము ఒప్పుకోమని చెప్పి
హెచ్చరిస్తూ ఈ మీడియా అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన పి సాయి కిరణ్ మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ శాసనసభ్యులు మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఎన్నికైన నూతన కమిటీని అభినందించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విశ్వ బ్రాహ్మణులకు తమ సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి భారీగా విశ్వ బ్రాహ్మణులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘానికి జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచినటువంటి వారి పదవి బాధ్యతల స్వీకార కార్యక్రమానికి నేను రావడం జరిగింది. చాలా చక్కటి అపురూపమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు అభినందనీయులు. ఈ సందర్భంగా అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన అనేక దశాబ్దాల తదనంతరం కూడా ఆర్థికంగా రాజకీయంగా విశ్వబ్రాహ్మణులకు జరగాల్సినటువంటి న్యాయం జరగడం లేదు. 100కి 5-6% ఉన్నటువంటి ప్రజలకు ఇప్పటి వరకు స్వాతంత్ర ఫలాలు అందకపోవడం అనేది చాలా అమానుషం. పార్టీలు ఏవైనా పాలకులు ఎవరైనా వాళ్ళ వైఖరి మాత్రం విశ్వబ్రాహ్మణుల విషయంలో మానవీయ కోణాన్ని కూడా ఆవిష్కరించినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ వల్ల వృత్తులు దెబ్బతిని బంగారం నా చిన్నతనంలో 100 రూపాయల 10 గ్రాముల బంగారం ధర చూసిన నేను ఈరోజు 1,60,000 రూపాయల స్థాయికి బంగారం ధర పెరిగింది అని అంటే ఈ వృత్తి కానీ ఈ వ్యాపారం కానీ ఒకప్పుడు పూర్తిగా స్వర్ణకార చేతిలో ఉండే ఈరోజు అది కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి పోయింది. విశ్వబ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి 5 వృత్తులకు సంబంధించినటువంటి వారందరి జీవితాలు కూడా ఇదే రకమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచీకరణ ఫలితంగా ఈ దుస్థితి కొనసాగుతుంది. కాబట్టి వీళ్ళ విషయంలో ప్రత్యేకమైన దృష్టితో ప్రణాళికలు రచించి అమలు చేసి న్యాయం చేయాల్సినటువంటి పాలక వర్గాలు న్యాయం చేయడం లేదు. ఒకవైపు రాజ్యాధికారంలో లేరు, ఇంకొక వైపు ఆర్థిక పరమైనటువంటి స్వావలంబన లేనటువంటి పరిస్థితులలో వాయిస్లెస్ గా అంటే నోరుండి కూడా మాట్లాడలేని అచేతన స్థితిలో ఈ సమాజం కొట్టుమిట్టాడుతున్నది. కాబట్టి మన దేశంలో ఉండేటువంటి పాలక వర్గాలకు, అదేవిధంగా రాష్ట్రాల్లో ఉండేటువంటి పాలక వర్గాలకు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అధికార పార్టీకి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, సూచన చేస్తా ఉన్నాం. రాజ్యసభకు కానీ లేదా కౌన్సిల్ కానీ తప్పకుండా ప్రాతినిధ్యం ఈ వర్గాల నుండి. మా ఒక విశ్వ బ్రాహ్మణ సంఘానికి ఎలక్షన్ అనేది ప్రక్రియ పెట్టుకున్నాం. దానిలో భాగంగా మొత్తం అన్ని మండలాల్లో తిరిగి పూర్తి మద్దతు మాకు సహకరించిన అన్ని మండలాల్లో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు ఒక ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అనేది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం మేము. ఎందుకంటే మాకు ఎప్పుడు ఏ గవర్నమెంట్లు వచ్చినా సరే మమ్మల్ని గుర్తించరు. ఒక ఎమ్మెల్సీ ఉండదు, ఒక ఎమ్మెల్యే ఉండదు, ఒక కార్పొరేటర్ ఉండరు, ఎవరు ఉండరు. అందుకనే మీది ఎలక్షన్ అనేది బాగా మేము అన్ని మండలాలు తిరిగి పెట్టుకున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకారానికి ఇంత ధీటుగా ఎందుకు పెట్టుకున్నాం అంటే ఒక ప్రభుత్వానికి ఒక మంచి మెసేజ్ ఇద్దామని. ఎందుకంటే మా వెనక కూడా ఇంత బలం ఉంది అని చెప్పడానికే ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాము. దానికి గాను మా అన్న శాసనసభ నేత, ప్రతిపక్ష నేత శ్రీకొండ మధుసూదనాచారి గారు ఆయన చేతుల మీదుగా కూడా మాకు ప్రమాణ స్వీకారం జరగడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మాకు విజయవాడలో ఉన్న అందరు పెద్దలు కూడా సహకరించి ఏదైతే రాబోయే ప్రభుత్వాలకి మేము ఒకటే మెసేజ్ ఇస్తున్నాం, దీని ద్వారా మమ్మల్ని కూడా గుర్తించండి, మాకు కూడా వాటాలు కల్పించండి అంతే. ఇంకొక ఇలాంటి రాష్ట్ర ఎన్నికల్లో కూడా రేపు మేము అడిగేది కూడా ఇదే. ఏ గవర్నమెంట్లు అయితే మాకు సహకరిస్తాయో మేము కూడా పూర్తిగా ఆ గవర్నమెంట్కే సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణం తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. తనను మోసం చేయడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించాడంటూ ఓ బాధిత మహిళ, ఆమె మద్దతుదారులు ఒక వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో రావాల్సిన కాంట్రాక్టు డబ్బులను ఇప్పిస్తానని నమ్మించి తరుణ్ కొఠారి అనే వ్యక్తి తమ వద్ద నుండి భారీగా డబ్బులు వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. కట్టిన డబ్బుల గురించి తమకు జరగాల్సిన న్యాయం గురించి నిలదీస్తే తరుణ్ కొఠారి ఎందుకు తిరిగి తమనే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే బాధిత
సదరు వ్యక్తిని నిలదీయడంతో వాతావరణం వేడెక్కింది. బాధిత మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనిపై తిరగబడింది. మేము వచ్చాం లంజలాంటి తిడుతున్నాడు అని మరి ఈడు ఎవరెవరి దగ్గరికి గాంధీనగర్ ఆఫీసు రమ్మన్నాడు. ఏం చెయ్యాలి నేను? గాంధీనగర్ ఆఫీస్ అన్నాడు. వాళ్ళెవరో ముక్కు మొక్కు మాకు తెలీదు. ఈ లజ్జావాడికి ఒక్కడే తెలుసు. గాంధీనగర్ ఆఫీస్కి వస్తే ఆడవాళ్ళకి మీరు ఏం చేయాలి? ఇచ్చేయచ్చుగా, తీసుకునే డబ్బులు ఇచ్చేయచ్చుగా. ఆయన ఫేస్బుక్ లో తుపాకులు రావనమ్మారు వెళ్ళనగానే ప్యాంట్ ఎందుకు తడిసింది? మొగోడు అయితే రావచ్చుగా, రెండో రోజు ఫోన్ చేయొచ్చుగా, రెండో రోజు ఫోన్ చేయొచ్చుగా. అమ్మా ఏంటని నా ఫోన్ కి రికార్డ్ లేదు, నేను చేయలేదు. ఇప్పుడు నేను సార్ దగ్గరికి వచ్చా, సిఏ గారి దగ్గరికి. సార్ నేను ఇలా మోసపోయాను, నాకు న్యాయం చేయండి. నేను డబ్బులు ఇచ్చేటప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఉండే నేను డబ్బులు ఇచ్చాను, అందరూ ఉన్నారు. వీళ్ళ దృష్టిలో నేను ఇచ్చాను, నాకు డబ్బులు ఇప్పించండి. నాకు బిల్లులు రాకపోయినా పర్వాలేదు, అలాగే ఉంటాను. నేనేదో బతిలాడే ఆఫీసుల దగ్గర చేసుకుంటానని సార్తో చెప్పి నేను కంప్లైంట్ పెట్టి వస్తున్నాను. సార్ ఈ లంజల్ని అడ్డు పెట్టుకొని చేస్తున్నారు, ఇది న్యాయమేనా అని అడుగుతున్నాడు. ఇది న్యాయమేనా అని అడుగుతున్నాడు. అంటే నువ్వు ఊరోళ్ళ సొమ్మంతా దండి నువ్వు ఇంట్లో కూర్చొని ఏంటి దొంగ కట్లు వేసుకొని నువ్వు తిరుగుతూ నీకు న్యాయమేనా? మా కడుపులు కొడతావు, నీకు న్యాయమేనా? 15,000 వడ్డీలు తీసుకుంటున్నావు, 15 రూపాయలు వడ్డీలు తీసుకుంటున్నావుగా, రోజుగా నడుపుకుంటున్నావుగా. అందరు కడుపులు కొట్టి బతికేది మీరు. నేను చిన్న చిన్న వర్కులు చేసుకునేదాన్ని. ఎప్పుడన్నా రోడ్డు మీదకి వచ్చానా నేను ఇలాగా? మరి ఈ రోజు ఆడి వల్ల నేను రోడ్డు మీదకి వచ్చా. లంజులు వస్తున్నారు అని అంటాడా నా కొడుకు? ఏం చేయాలండి మేము? దేనికి ఏం చేయాలి? మేము న్యాయం గురించి టేస్ట్ నా భార్య కూడా ఉంటది దాంట్లో. మీకేం అవసరం అంటున్నా? నాకేం అవసరం ఏంటి? మా భార్య ఇప్పుడు మీ ఒక్క నిమిషం ఆగండి. మీరు మీ భార్య ఇద్దరు భారతీయ ఎక్స్రే దగ్గర వైద్యం చేయించుకోవడానికి వెళ్ళారు. అదే టైంలో ఒక వ్యక్తి మీకు ఫోన్ చేస్తారు, రమ్మంటారు. మీ భార్యతో పాటు వెళ్ళారు. పిలిస్తేనే వెళ్ళారు. ఫోన్ నా దగ్గర ఫోన్ డేటా ఉంది, పిలిస్తే వెళ్ళాం. మేము పిలవకుండా ఏం వెళ్ళలేదు. అంటే పిలిచి ఈ విధంగా చిత్రీకరించి దాన్ని ఏమంటారండి? ఉమెన్ అసాల్ట్ కాదా? ఏమంటారు దాన్ని? కంప్లైంట్ ఇచ్చాము, గ్రీవియన్స్ ఫైల్ అయింది. ఎన్సీడబ్ల్యూ మీకు చూపించా, ఆల్రెడీ మీడియాకి చూపించాను. ఎన్సీడబ్ల్యూలో కంప్లైంట్ రిజిస్టర్ అయింది, సిపిఐ గ్రామ్స్ లో కంప్లైంట్ రిజిస్టర్ అయింది, కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చారు, ఏ ఆరోపణల మీద మీరు వచ్చారు? పోలీస్ వారు పిలిచారండి. ఒక తప్పుడు కంప్లైంట్ ఏది వీటి తర్వాత జరిగిన పరిణామాలు సార్. 18వ తారీఖు తర్వాత కక్షపూర్వకంగా సివిఆర్ న్యూస్లో ఏదైతే వాళ్ళు డైలాగ్స్ ఉన్నాయి, వాళ్ళ మాటలు అయితే ఏవైతే ఉన్నాయి, బాధితులు కూడా వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ ప్రతి బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పానండి. సరే సార్, ఎంతమంది ఏ ఫిర్యాదు సర్టిఫైడ్ కాపీ చూపించండి సార్. నేను మిమ్మల్ని అదే అడిగా మొన్న సివిఆర్ జూమ్ మీటింగ్ లో కూడా అదే అడిగా. ప్లీజ్ షో మీద సర్టిఫైడ్ కాపీ. ఒక బ్యాగుల షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి బెదిరించిన మాట వాస్తవం. దానికి ఎన్సీడబ్ల్యూ ఎఫ్ఐఆర్ కట్టమని
మహిళని అసాల్ట్ చేసిన ఎఫ్ఐఆర్ కట్టమని ఇక్కడ ఇచ్చారండి. ఎందుకంటే నాకు అది నచ్చదు. యాక్షన్ తీసుకోమని ఫిబ్రవరిలో ఇచ్చారండి. అయితే పోలీసులు అప్పటి వరకు తీసుకోలేదు. మీరు విక్టిమ్స్ యొక్క షాపులకు వెళ్ళి నేను వెళ్ళలేదు. నేను వెళ్ళినట్టు ఒక సీసీ ఫుటేజ్ చూపించమనండి. వాళ్ళు చూపించారు. చూపించమనండి సార్ దయచేసి. మీరు వెళ్ళి మీరు మీ భార్య దయచేసి చూపించమనండి. వాళ్ళు ఎఫ్ఐఆర్ కడతారు. ఒకవేళ నిజంగా నేను వెళ్ళి అసాంఘికంగా ఇప్పుడు మీరే ఉన్నారు సార్, ఏమనుకోమాకండి, మీరే ఉన్నారు. మీరు నాకు ఎలాంటి లావాదేవీలు లేవు, ఎలాంటి సంబంధాలు లేవు, స్నేహం లేదు, ఏమీ లేదు, ముక్కు మొహం తెలియదు. నేను మీ దగ్గరకు వచ్చి ఏమైనా అసభ్యంగా మాట్లాడినా, దాడి అనేది తర్వాత సంగతి అండి. అసభ్యంగా మాట్లాడినా ఊరుకుంటారా సార్? మీరు ఇమీడియట్లీ వచ్చి కంప్లైంట్ పెడతారు. మీ దగ్గర ఉన్న ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.